ఒకరోజు ఆ ఊరిలోకి ఒక పరదేశి వచ్చాడు. అతను ఆ ఇంటి సంగతి తెలుసుకుని అందులో ఏముందో చూడాలని అనుకున్నాడు. అతను రాత్రి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపలంతా చీకటి, కానీ ఒక మూల చిన్న దీపం వెలుగుతూ ఉంది. దానికి దగ్గరగా ఒక పాత పుస్తకం ఉంది. అతను దాన్ని తెరవగానే ఒక్కసారిగా పెద్ద గాలి వీచింది. ఆ పుస్తకంలోని పేజీలు తనంతట తానే వేగంగా మారసాగాయి. అందులో ఏదో మంత్రం రాసి ఉంది. అతను దాన్ని చదవడానికి ప్రయత్నిస్తుండగా వెనుక ఒక చల్లని స్పర్శ తగిలింది. అంతే, ఆ ఊరిలో ఆ పరదేశి మళ్లీ కనిపించలేదు. సమస్తులు ఆ పాడుబడిన ఇంటి దగ్గర పరదేశి నీడను చూశామని అన్నారు. రాత్రైతే ఒక వింత మంత్రం వినిపించడం మొదలైంది. అదే ఆ పుస్తకంలో రాసున్న మంత్రం. ఆ ఊరిని ఒక భయం ఆవరించుకుంది. ఆ మంత్రంలో ఏదో ప్రాచుర్యముందని, ఎవరైనా దాన్ని సరిగ్గా చదవడం వల్లే ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ ఎవరూ దాన్ని నివృత్తి చేయలేకపోయారు. ఎందుకంటే ఆ పుస్తకం ఇప్పుడు మాయమైపోయింది. ఆ ఊరిని ఆవరించిన మిస్టరీకి అసలు రహస్యం ఏమిటంటారు?